సార్ ఈ 25 ఇయర్స్లో మీరు ఎంతోమంది ఆర్టిస్టులని ఇండస్ట్రీకి పరిచయం చేశారు మీ సినిమాల ద్వారా. సో వాళ్ళల్లో మీకు గ్రాటిట్యూడ్ చూపించేవాళ్ళు ఎవరు? గ్రాటిట్యూడ్ అవసరం లేదండి, నేను అసలు ఒప్పుకోను. అవసరం కాదు అట్లా నేను ఇందాకే ఎవరితో చెప్తా ఉన్నాను. నేను క్యారెక్టర్స్ ఇప్పుడు హ్యాపీ డేస్లో కానీ ఇట్లాంటి కొత్త కొత్త కుర్రోళ్ళని చేసినప్పుడు నేను చాలా ఎక్సైట్ అవుతున్నాను. వాళ్ళు నా రూమ్లోకి వచ్చి నేను సెలెక్ట్ అయ్యావు, నువ్వు అరే మనం చేస్తున్నావు అని సెకండ్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఉబ్బి తప్పిపోతుంటారు. నేను అంతకంటే ఉబ్బి తప్పిపోతుంటాను, అరే నాకు దొరికేటర్ ఇవ్వడానికి. సో నేను ఎప్పుడు అది అనుకోను, నేను ఎవరు అట్లా అనుకోవాలని కూడా అనుకోను, నేను అది నమ్మను కూడా. యాక్చువల్లీ ఒక డైరెక్టర్గా ఒక సినిమాగా ఎవరైనా పాత్రగా జాయిన్ అవుతే నేను వాళ్ళకి లిఫ్ట్ ఇచ్చాను అనుకోను. నా ఒక చెక్కడానికి నాకు ఒక నువ్వు దొరికేవరా అని నిజంగానే అదే అనుకుంటాను. సో గ్రాటిట్యూడ్ అని అనుకోను, కానీ అందరూ నన్ను ఇష్టపడతారు. అందరూ నన్ను అంటే రోజు కలిసి ఓ బాబు శేఖర్ నువ్వు దేవుడు అని చెప్పక్కర్లేదు. అంటే దే హ్యావ్ అ గుడ్ రెస్పెక్ట్. అండ్ ఎక్కడైనా నేను ఉన్నా లేకపోయినా నా గురించి నిజమే మాట్లాడతారు, కరెక్టే మాట్లాడతారు. అండ్ అందులో సో అది నేను చాలా హ్యాపీ. అందరికీ అదే ఉంది. ఎవరు నన్ను హేట్ చేసేవాళ్ళు యాక్చువల్లీ ఐ డోంట్ థింక్ కోపం ఉండే అదేం ఉండదు. అంటే ఎలా ఉంటుంది సార్, ఇప్పుడు మన బిడ్డలు మన కళ్ళెదుట ఎదిగినప్పుడు మనకి ఎంతో ఆనందం ఉంటుంది, కానీ వాళ్ళ చేతులారా కెరియర్ని నాశనం చేసుకున్నప్పుడు మనకు కొంచెం బాధ వేస్తుంది. అలాంటి ఫీలింగ్ మీకు ఎవరి పట్ల కలిగిందా? అంత కెరీర్ నాశనం అంటే ఎవరు చెప్పలేమండి. అంటే బేసిక్ చేతులారా అయితే చేసుకోరండి. ఏదో రాంగ్ మూవీ అంటే ఇప్పుడు ఒక యాక్టర్ ఉంటాడు, అరే ఇతను బాగా హిట్ పడాలి అట్లా నేను అలా కోరుకుంటాను. నేను ఎస్పెషల్లీ నాకు విజయ్ దేవరకొండ బాగా హిట్ పడాలని కోరుకుంటున్నాను నేను చాలా. అంటే అతని పొటెన్షియల్ ఉంది, అతను ఎలా వచ్చాడు నాకు తెలుసు. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ఎలా వచ్చి ఎంత ఒదిగి ఎలా చేశాడు, యాక్షన్ ఎంత బాగా రైజ్ అయ్యాడు అని. అది కంటిన్యూ అయిపోతే నాకు కామన్ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి నిలబడ్డాడు అని ఉంటుంది కదా, అతను అనిపిస్తుంది నాకు. ఇప్పుడు అతను సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటాను యాక్చువల్లీ. అంటే అలాంటి వాళ్ళకి మీరు ఏమన్నా సజెషన్స్ లాంటివి ఏమైనా ఇస్తుంటారా? ఎలా అది అంటే నాకు యాక్చువల్లీ జనరల్గా ఇప్పుడు మనం మన బిడ్డలు అనే ఇది ఉంటుంది కదా, మనం వాళ్ళు వాలంటరీగా కూడా మనం చెప్పొచ్చు కదా అలా. సజెషన్స్ అంటే నన్ను ఏమన్నా మామూలుగా అడిగితే ఇది బాగుందని చెప్తాను. నేను అట్లా ఈ ఇండస్ట్రీ టైప్ సజెషన్స్ ఇచ్చే నాకు కేపబిలిటీ లేదండి, నాకు చేత కాదు. అంటే నేను ఈక్వేషన్తో పనిచేయను బేసిక్గా. నేను అతను గొప్ప సినిమా ఆడలేదు కానీ సినిమా నేను చాలా గొప్పగా నటించానంటే నేను చాలా మెచ్చుకుంటాను, హ్యాపీగా అవుతాను నేను. సో నేను అంత ఈక్వేషన్ ఉండను యాక్చువల్లీ. నా సజెషన్స్ అన్నీ అతను టాప్ అయిపోవడానికి ఉండవు. నా సజెషన్ తప్పుగా వచ్చు అసలు బేసిక్గా. నేను ఒక చిన్న అతను ఏమైనా బాధల్లో ఉండే సరదాగా మాట్లాడదాం అంటే నేను చక్కగా మాట్లాడతాను, అతనికి ఏమైనా చెప్తాను నాకు తెలిసి.